ఈ పక్షులు ఇంటిలోనికి ప్రవేశిస్తే జరగబోయేది ఇదే. కొన్ని రకాలైన పక్షులు ఇంటిలోనికి ప్రవేశిస్తే ఆ ఇంట్లో కొన్ని శుభకార్యాలు జరగబోతున్నాయి అని చెప్పవచ్చు. మరియు ఆ ఇల్లు మరింత అభివృద్ధి చెందబోతోంది అని కూడా ఒక సంకేతంగా భావించవచ్చు. అయితే అవి ఏ పక్షులు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. మన పురాణాల ప్రకారం కొన్ని రకాల పక్షులు ఇంటిలోనికి ప్రవేశిస్తే అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి అని మన పురాణాలు తెలియజేస్తున్నాయి. అలాగే జ్యోతిష్య శాస్త్రజ్ఞులు కూడా కొన్ని పక్షులు ఇంటిలోనికి ప్రవేశించటం ఒక శుభ పరిణామంగా చెబుతున్నారు. ఆ పక్షులు ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాము. 1. పాలపిట్ట. పాలపిట్ట అకస్మాత్తుగా ఇంటిలోనికి ప్రవేశించినట్లయితే ఆ ఇంట్లో త్వరలోనే సిరిసంపదలు వృద్ధి చెందబోతున్నాయి అని సంకేతంగా చెబుతున్నారు. పాలపిట్టను మన పురాణాల ప్రకారం కూడా ఒక శుభ సంకేతంగా భావిస్తాము. 2. గుడ్లగూబ. గుడ్లగూబను చూస్తే చాలా మంది భయపడుతూ ఉంటారు. దాని అరుపుకి కూడా చాలా మంది దెయ్యాలు వస్తాయి అని భ్రమ పడుతూ ఉంటారు. ఇది చూడటానికి చాలా భయంకరంగా ఉంటుంది. కానీ గుడ్లగూబ లక్ష్మీదేవి వాహనంగా మన పురాణాలు చెబుతున్నాయి. అటువంటి గుడ్లగూబ ఇంటిలోనికి ప్రవేశించినప్పుడు ఆ ఇంట్లో ఆకస్మిక ధనలబ్ధి జరగబోతుంది అని భావించవచ్చు. చాలా మందికి ఏంటి పైన గుడ్లగూబ వాలితే అపశకునం అని భయపడుతూ ఉంటారు. అలా ఏమీ కాదు. గుడ్లగూబ ఇంటి పైన వాలిన లేదా ఇంటిలోనికి ప్రవేశించిన వారికి ఆకస్మికంగా ధనం ప్రాప్తిస్తుంది. 3. పిచ్చుక. పిచ్చుకలు ఇంటిలోనికి ప్రవేశిస్తే ఆ ఇంటిలో ఏదో శుభకార్యం జరగబోతుంది అని భావిస్తారు. సాధారణంగా పిచ్చుకలు జనాలు నివసించే ఇళ్లకు దూరంగా పొలాల మధ్యలో ఉన్న చెట్లకు మాత్రమే గూడులు కట్టుకుని నివసిస్తూ ఉంటాయి. వాటి జీవనాధారం కోసం మాత్రమే జనసంచారం ఉండే ప్రదేశాలలో తిరుగుతాయి. అటువంటి పిచ్చుకలు మన ఇంట్లోనికి ప్రవేశిస్తే ఆ ఇంట్లో శుభకార్యాలు జరగబోతున్నాయి అని మన జ్యోతిష్య శాస్త్రజ్ఞులు తెలియజేస్తున్నారు.